ఈటల రాజేందర్ గారు గతంలో మంత్రిగా పనిచేసినారు. ఇప్పుడు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పనిచేస్తున్నారు. ఒక మంచి మీ బీసీ నాయకుడు, మంచి బీసీ బిడ్డ అని తెలంగాణ ప్రజలు అనుకున్నారు. కానీ ఇవాళ ఆయన మూల స్వభావం బయటికి వచ్చింది. ఫిత్రత్ అనేది ఎక్కువ రోజులు బయటికి ఆర్టిఫిషియల్గా ఉండదు. మన లోపల ఉన్న నేచర్ ఎప్పుడు బయటికి వస్తుంది. అది మూల స్వభావం ఇప్పుడు బయటికి వచ్చింది. ఈటల రాజేందర్ గారు, మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మీకు ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మీకు మీ పార్టీలో అంతర్గత గొడవలు ఉన్నాయి. ఆ గొడవల ఫ్రస్ట్రేషన్లో మీరు రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడడం, దిగజారి మాట్లాడడం స్టార్ట్ చేసినారు. ఇది మానుకోండి. ఇది మీ రాజకీయ చరిత్ర గురించి మంచిది కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీరు ఒక బీసీ నాయకుడు. మీరు ఈ లెవెల్లో ఒక ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడిన ప్రజలు దీనికి, కాంగ్రెస్ పార్టీ దీనికి సహించేది లేదు. తక్షణమే మీరు క్షమాపణ చెప్పాలి. హైడ్రా ఈజ్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. గత ప్రభుత్వాల్లో ఇల్లీగల్గా చెరువుల మీద ఆక్యుపై చేసిన వాళ్ళకి డెమోలిషన్ చేస్తాం. ఎందుకంటే గంట వర్షం వస్తే హైదరాబాదు రోడ్లన్నీ జామ్ అయిపోతున్నారు. అప్పుడు ప్రజలు ఎవరికి తిడుతున్నారు? ప్రభుత్వంకే తిడుతున్నారు. గతంలో మీరు చేసిన బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సరిదిద్దామని హైడ్రా తీసుకొచ్చినాం. హైడ్రా ద్వారా రాబోయే రోజులలో ఎకలాజికల్ బ్యాలెన్స్ కానీ, వర్షాలు, గ్రౌండ్ వాటరు అన్నీ సెటరేట్ చేయడానికి హైడ్రా ప్రాజెక్ట్ అనేది వచ్చింది. దానికి ఆపోజిషను ప్రజలని మిస్గైడ్ చేస్తూ తప్పుడు ప్రచారం చేసి ప్రజలని తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ 6 గ్యారెంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీ పట్టించుకోవట్లేదు. ఈటల రాజేందర్ గారు పని చేస్తే చేయనియరు, పథకాలు అమలు చేస్తుంటే దాని మీద మైండ్ డైవర్షన్ చేసే ప్రయత్నం మీరు బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు కలిసి చేస్తారు. పథకాలు చేయమంటున్నారు, పథకాలు చేస్తుంటే ఓర్వలేకపోతారు. రేవంత్ రెడ్డి గారి మీద బురద జల్లుతారు, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతారు. మీరు డిసైడ్ చేసుకోండి, మేము ఏం చేయాలి, పని చేయాలా రాజకీయం చేయాలని డిసైడ్ చేసుకోండి. అలాగే కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు చేసే అసత్య ప్రచారాల వల్లనే మా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయండి. మీ కుటుంబంలో గతంలో కూడా 4 ఉద్యోగాలు ఉండే. ఒకరు మంత్రి, ఒకరు ఎంపీ, ఇంకొకరు మంత్రి. సంతోష్రావు గారు అయితే షాడో ఆఫ్ కేసీఆర్ గారు. మీ దగ్గర 10 సంవత్సరాల సంపాదించిన పైసలు ఎక్కువైపోయినాయి. దానివల్ల గొడవలు జరుగుతుంది. ఇప్పుడు ఎవరు లీడర్షిప్కి ముందుకు రావాలి, లీడర్షిప్ స్ట్రగుల్ నడుస్తుంది మీ దగ్గర. మీ క్యాడరే కన్ఫ్యూజన్లో ఉంది. కవిత గారి దగ్గర పోవాలా, కేటీఆర్ గారి దగ్గర పోవాలా, హరీష్ రావు గారి దగ్గర పోవాలా, సంతోష్రావు గారి దగ్గర పోవాలా? దానివల్ల వాళ్ళే కన్ఫ్యూజన్. ఫస్ట్ వాళ్ళ కన్ఫ్యూజన్ దూరం చేయండి, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడండి. Subscribe us and press the bell icon for more interesting updates.